నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆఫ్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది నా దగ్గర. నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది ఏంటంటే క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ సంబంధించిన కరెంట్ క్లెయిమ్ స్టేటస్ అనేది రకరకాలుగా, అంటే ఇప్పుడు ఈ యొక్క కరెంట్ క్లెయిమ్ స్టేటస్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన సంవత్సరం క్లెయిమ్ అది ఫామ్ 31 కానివ్వండి, 1910C సంథింగ్ 10D ఏదైనా కానివ్వండి, ఓకేనా. సో ఏ ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిట్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే కరెంట్ స్టేటస్ ఏంటి ఫ్లోలో అంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ అట్ పోర్టల్ అంటే ఇది పోర్టల్లో మనకి సబ్మిట్ అవుతుందన్నమాట క్లెయిమ్ అనేది. కరెంట్ క్లెయిమ్ స్టేటస్ ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్, అంటే ఫీల్డ్ ఆఫీసర్కి సెండ్ అవుతుంది అనమాట క్లెయిమ్ ఆటోమేటిక్గా. ఆ తర్వాత కొన్నాళ్ళకి లేదా కొన్ని గంటలకి అది అండర్ ప్రాసెస్ అని చెప్పేసి వస్తుంది కరెంట్ క్లెయిమ్ స్టేటస్ అనేది. ఓకే, ఇట్లా స్టేటస్ ఫ్లో అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్మిటెడ్ పోర్టల్, ఆ తర్వాత ఫీల్డ్ ఆఫీస్, సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్, ఆ తర్వాత అండర్ ప్రాసెస్ అనమాట. అండర్ ప్రాసెస్ తర్వాత కొన్నాళ్ళకి అది రిజెక్టా అప్రూవా. రిజెక్ట్ అయితే ఎందుకు కారణం చేత రిజెక్ట్ అయింది అనేది మనకి ఇక్కడ చూపిస్తాను అనమాట. ఇట్లా ఉంటుంది. అయితే చాలామంది సార్ మేము సబ్మిట్ చేసి ఆన్లైన్ క్లెయిమ్ అనేది ఆన్లైన్లో మాకు ఇంకా ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ అట్ పోర్టల్ అని చెప్పేసి చూపిస్తుంది, 10 days నుంచి 15 days నుంచి అలాగే చూపిస్తుందని చెప్పేసి కొంతమంది సార్ ఇంకా ఫీల్డ్ ఆఫీస్కే సెండ్ అయ్యి ఉంది, సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి ఉంది, ఇంకా ఎట్లాంటి స్టేటస్ లేదు, కదలలేదు అక్కడి నుంచి అని చెప్పేసి కొంతమంది ఇంకా అండర్ ప్రాసెస్లో ఉందని చెప్పేసి ఇట్లా రకరకాలుగా కామెంట్ చేస్తున్నారన్నమాట. అయితే మీరు సబ్మిట్ చేసిన తర్వాత వన్స్ మీరు క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అట్లానే ఏదైనా సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పేసి, లేకపోతే ఏదైనా ఫీల్డ్ ఆఫీస్ సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి, లేకపోతే అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఉందంటే, అంటే ఒక 1 week లేదా ఒక 10 daysలో అట్లా మీకు అదే స్టేటస్ ఉందంటే అది ఇంకా మనకేంటంటే అండర్ ప్రాసెస్లో ఉన్నట్లేనండి. ఓకేనా. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సబ్మిటెడ్ పోర్టల్ అనే దగ్గర నుంచి మీకు పోవాలి. ఓకేనా. ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ పోర్టల్ అనేది మీకు పోయి సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి, లేకపోతే అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఉందంటే, అంటే మీకు సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి అలాగే ఉండిపోయింది అనుకోండి ఎక్కువ డేస్. అది ప్రాసెస్ అవుతున్నట్లే. ఓకే అండి. అండర్ ప్రాసెస్లో ఉన్నట్లే. అండర్ ప్రాసెస్ ఉన్నా కానివ్వండి, లేకపోతే సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ ఉన్నా కానీ అది కంప్లీట్గా అండర్ ప్రాసెస్లో ఉన్నట్లు అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. బట్ సబ్మిటెడ్ పోర్టల్ అనే స్టేటస్లో మీకు అట్లనే ఉంటే కనుక మీరు గ్రీవెన్స్ రైజ్ చేయండి. ఓకేనా. ఎందుకంటే సంథింగ్ గ్లిచెస్ వల్ల ఏంటంటే మనకి పోర్టల్లో మీరు సబ్మిట్ చేసిన క్లెయిమ్ అనేది అలాగే ఉండిపోతుంది అనమాట. మీరు గ్రీవెన్స్ రైజ్ చేశారనుకోండి, సబ్మిటెడ్ పోర్టల్ అంటే ఏదైతే ఉందో మనకి గ్లిచ్ అది పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సమ్ టైమ్స్ ఏంటంటే సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పేసి అలా ఉన్నా కానీ 2 days తర్వాత వెంటనే అది రిజెక్ట్ ఆర్ అప్రూవ్ అని చెప్పేసి రావడం కూడా జరుగుతుంది. ఇట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎప్పుడు కూడా మనకి సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి, లేకపోతే అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఉంటే కనుక అది ఇంకా ప్రాసెస్లో ఉన్నట్లే. ఈ విషయాన్ని గమనించాలి. ఆఫ్టర్ మనకి ఎప్పుడైనా ఒక క్లెయిమ్ అనేది 3 to 25 days ఉంటుంది అనమాట. మనకి సెటిల్మెంట్ అనేది 3 to 25 days ఈ మధ్య ఎప్పుడైనా మనకి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వచ్చు, అప్రూవ్ అవ్వచ్చు. 30 days వరకు చూడొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. 30 days వరకు చూడొచ్చు. ఇంకా మీకు అదే అట్లానే ఉంటే కనుక, ఓకేనా, ఇంకా మీకు స్టేటస్లో సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పేసి, లేకపోతే ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి, లేకపోతే అండర్ ప్రాసెస్ అని చెప్పేసి అలా ఉంటే కనుక మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి. గ్రీవెన్స్ రైజ్ చేస్తే మీ క్లెయిమ్ ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. గ్రీవెన్స్ రైజ్ చేస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు అలర్ట్ చేయడం జరుగుతుంది. అలర్ట్ చేస్తే మీ క్లెయిమ్ అనేది కొంచెం ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు మనకి క్లెయిమ్స్ అనేవి చాలా టైం పడుతుందండి, చాలా టైం తీసుకుంటాయి అనమాట. ఓకే, వీళ్ళు మనకి 3 daysలో అయిపోతాయి క్లెయిమ్ సెటిల్స్ అనేవి, స్పీడ్గా అవుతున్నాయి అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ మనకి ఒక 70% క్లెయిమ్స్ అనేవి ఇంకా చాలా లేట్గా అవుతున్నాయి అనమాట. ఓకే, ఆటోమేటిక్ క్లెయిమ్స్ అనేవి అవ్వట్లేదు, కొంచెం లేట్ పడుతున్నాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా. 70% క్లెయిమ్స్ అనేవి ఇంకా ల్యాగింగ్ తీసుకుంటాను అనమాట. 10 daysకి అలాగే 25 days లోపు అవుతున్నాయి. ఓకే, మీరు అప్పటి వరకు వెయిట్ చేయాలి, మీకు పేషెన్సీ ఉండాలి. ఓకేనా.
సో ఈ విషయం అందరికీ తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నా, చాలా మంది కామెంట్ అడుగుతున్నారు కాబట్టి. ఓకేనా, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మైండ్ తీసుకోవడం వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన కూడా ఆడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so